హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ టైప్ బార్డర్ శారీని యూస్ చేసి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్కి 2 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి, అలాగే బాడీ పార్ట్కి 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. సో శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. పై వైపున కింద వైపున కూడా బార్డర్స్ ఉన్నాయి. నేను ఈ శారీని యూస్ చేసి 2 ఫ్రాక్స్ కింద స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పై బార్డర్ ఒక ఫ్రాక్కి, అలాగే కింద బార్డర్ ఒక ఫ్రాక్కి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ 2 బార్డర్స్ని కూడా శారీ నుంచి కట్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి. సో ఇలా శారీ నుంచి 2 బార్డర్స్ని సెపరేట్ చేసుకున్న తర్వాత నేను శారీలో 2 మీటర్స్ ఒకటి 2 మీటర్స్ ఒకటి క్లాత్ కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కింద వైపున బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో నేనైతే ఈ విధంగా ఒక ఫ్రాక్ని స్టిచ్ చేశానండి. ఇది 6 to 7 ఇయర్స్ పాపకి స్టిచ్ చేశాను. ఈ హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి ఇలా సింపుల్గా చిన్న ఫ్రిల్స్ పెట్టాను, అలాగే ఈ బార్డర్ని ఇలా కింద అటాచ్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుని బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ పై వైపునికి పెట్టుకుని ఆర్మ్ రౌండ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే 7.5 వచ్చింది. సో 7.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఇంచెస్. 28/4 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని కింద వైపును కూడా ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని, అలాగే డాట్స్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 3 డాట్స్ని కలుపుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. అలాగే కింద డాట్స్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. సో ఇక్కడ బాడీ పార్ట్ డాట్స్ కోసం బాడీ పార్ట్ మిడిల్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ చివరన వేస్ట్ షేప్ కోసం 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి ఉండేలా ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సో నెక్ లెంత్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ వస్తుంది. సో నేను ఇక్కడ నెక్ని కట్ చేయకుండా ఈ మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బాడీ డాట్స్ దగ్గర, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఇలా లోపలికి ఉండేలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని రౌండ్ షేప్లో నెక్ని రౌండ్ చేసుకోవాలి. ఈ కింద సైడ్ని వచ్చేసరికి మనకి నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇది క్యాన్వాస్ మీద తీసుకుని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఫ్రంట్ పార్ట్కి నెక్ తీయట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి పెట్టుకుని బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుని ఈ నెక్ని కూడా రౌండ్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో బ్యాక్ని ఓపెన్ పెట్టుకుంటున్నాం కాబట్టి మిడిల్లో కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసరికి నేను రఫుల్ హ్యాండ్స్ పెట్టి దాని లోపల నార్మల్ హ్యాండ్స్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకుని లెంత్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ చివరను కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకుని ఈ హ్యాండ్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్కి కింద వైపున ఇలా 1 ఇంచ్ పై వైపుకి పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం లోపల వేసిన హ్యాండ్స్ కనిపించకుండా ఉండేందుకు నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి మిడిల్లో చిన్న టక్ పెట్టుకుని ఫ్రంట్ హ్యాండ్కి లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఇలా లోతు తీసుకుని కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చూద్దాం. బాటమ్ పార్ట్ వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇలా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపు నుంచి మెజర్ చేసుకుంటే కనుక మనకి 9.5 ఇంచెస్ వచ్చింది. 9.5 ఇంచెస్కి ఇక్కడ చూపించే విధంగా ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చింది.
సో 7.5 ఇంచెస్కి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ లెంత్ చూసుకోవాలి. బాటమ్ లెంత్కి మనం బార్డర్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి బార్డర్ని 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి 1 ఇంచ్ మనకి ఫోల్డింగ్లోకి అది వెళ్తుంది. సో దానికోసం 1 ఇంచ్ మైనస్ చేసుకుని 5 ఇంచెస్, అలాగే బాటమ్ లెంత్ వచ్చేసి టోటల్ 35 ఇంచెస్. లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి నేను 30 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా 30 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక ఇలా కొద్దిగా క్లాత్ పడింది. సో అది నేను అటాచ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. దీనికి కూడా కొద్దిగా క్లాత్ అటాచ్ పడింది. సో కింద వైపున వచ్చేసరికి బార్డర్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. నేను 4 మీటర్స్ క్లాత్ తీసాక నాకు ఇలా పళ్ళు పార్ట్లో 1.5 మీటర్ క్లాత్ మిగిలింది. నేను దాన్ని ఒక ఫ్రాక్ కుట్టాను కదా, మిగిలిన దాంతో ఇంకో ఫ్రాక్కి ఇలా బాడీ పార్ట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. దీనికి నేను వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ లైనింగ్ని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ని ఎలాగో ఓపెన్స్ ఉంటాయి కాబట్టి నేను ఓపెన్స్ ఉన్న సైడ్నే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను శారీ బార్డర్లో తీసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్కి సరిపడా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఇలా బార్డర్కి సరిపడేలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. దీని విడ్త్ వచ్చేసి 3 మీటర్స్ ఉండాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడానికి ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ని ఈ విధంగా పెట్టుకుని లైనింగ్ని దాని మీద ప్లేస్ చేసుకుని నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసుకుని లైనింగ్ని లోపలికి టర్న్ చేసుకుని నెక్ టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుని హుక్స్ అండ్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ని రాంగ్ సైడ్ని లైనింగ్ వేసుకుని అటాచ్ చేసుకోవాలి. సో లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి అటాచ్ చేసుకున్న తర్వాత నేను నెక్ని క్యాన్వాస్ మీద కట్ చేసుకున్నాను. సో దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ని పెట్టుకుని ఇలా మిడిల్లో స్టిచ్ చేసుకుని నెక్ చుట్టూరు కూడా ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుని నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ కోసం నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. సో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ని లోపలికి టర్న్ చేసుకుని ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వచ్చేలా చూసుకుని లోపలికి టర్న్ చేసుకుని టాప్లో స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా నెక్ టాప్లో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బటన్ కుట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే బాడీ డాట్స్ కూడా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. సో నేను హ్యాండ్స్ లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో ఇలా బెల్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఈ విధంగా మిడిల్ నుంచి పెట్టుకుని ఒక లేయర్ని అటాచ్ చేసుకోవాలి. అలాగే బార్డర్లో మిగిలిన క్లాత్తో ఈ విధంగా ఒక 3 ఇంచెస్ ఉండేలా పెట్టుకుని క్లాత్ అంతా ఇలా కుర్చీలు పెట్టుకుని 2 లేయర్స్ని కూడా ఈ హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి మనం ఫ్రంట్ సైడ్ లోతు ఏదైతే తీసామో అది మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండేలా పెట్టుకుని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి డోరీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్స్ అండ్ డోరీ స్టిచ్ చేసుకున్నాక మనకి టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. సో ఈ బాటమ్కి కింద ఎక్స్ట్రా క్లాత్ మనకి పడింది కదా, దాన్ని నేను లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి కూడా అటాచ్ చేసుకున్నాను. అదేవిధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా కలిపి అటాచ్ చేసుకుని మిడిల్లో టక్ పెట్టుకుని బాడీ పార్ట్కి కూడా మిడిల్లో చిన్న కట్ పెట్టుకుని ఆ 2 కట్స్ని ఈక్వల్గా ఉండేలా చూసుకుని మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ని జాయింట్ చేసుకోవాలి. మనకి మెయిన్ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో ఆ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 5 ఇంచెస్ ఉండేలా కలిపి స్టిచ్ చేసుకుని తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి.
సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి వన్ సైడ్న మనం స్టిచ్ చేయకూడదు, ఎందుకంటే శారీలోని బార్డర్ని మిగిలిన బార్డర్ని మనం ఫ్రాక్కి అటాచ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇలా వన్ సైడ్ స్టిచ్ చేయకుండా శారీ బార్డర్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ని పెట్టుకుని అలాగే కిందన కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను లైనింగ్ వేసుకుంటున్నాను. ఇలా పై వైపున కింద వైపున క్లాత్ పెట్టుకుని మిడిల్లో మనకి ఫ్రాక్ ఉండేలా పెట్టుకుని ఈ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రాక్ అంతా బార్డర్ని స్టిచ్ చేసుకుని బార్డర్ని కింద వైపుకి ఫోల్డ్ చేసుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. బార్డర్కి ఇంకొక కింద సైడ్కి వచ్చేసరికి లైనింగ్ని ఫోల్డ్ చేసుకుని బార్డర్ దాని మీద ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బార్డర్ని అటాచ్ చేసుకుని లోపల లైనింగ్కి కూడా కిందన సైడ్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే సైడ్న మనం ఒక సైడ్ని అటాచ్ చేయలేదు కదా, దాన్ని కూడా కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.